హాయ్ అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు యోగా విత్ రమ్య. నేను మీ హెచ్ఓ2 హోస్ట్ అక్షయ్ పోతుల. సో నేనున్న రమ్య గారితో యోగా విత్ రమ్య. సో థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మోస్ట్ వెల్కమ్. సో నువ్వు చాలా ఛాలెంజెస్ చేస్తావని విన్నాను, చూశాను. సో ఈరోజు నేను నీకు 2 డిఫరెంట్ ఛాలెంజెస్ ఇవ్వబోతున్నాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఓకే, ట్రై చేస్తావా? చాలా. ఒకవేళ నువ్వు ఓడిపోతే? నేను ఓడిపోను, చాలా ఈజీ ఉంటుంది. అవునా? ఓకే, లెట్స్ సీ. యా, లెట్స్ సీ. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి ప్లాంక్ ఛాలెంజ్. ఓకే. సో ప్లాంక్ అంటే తెలుసా నీకు? నో ఐడియా. నాకు చూపిస్తాను. సో ఈ ప్లాంక్ అనేది స్ట్రెంగ్త్ బేస్డ్ ఛాలెంజ్ అనమాట. ఈ ఛాలెంజ్ లో నువ్వు ఎంత స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం వీల్ ఫైండ్ అవుట్. ఓకే, స్ట్రాంగ్. యా, ఓకే. సో ఇది 15 సెకండ్స్ తోటి స్టార్ట్ చేసి 30 సెకండ్స్ అండ్ 1 minute. ఓకే, ఓకే, 1 minute ఎవరు హోల్డ్ చేయగలిగితే దే ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్. 1 minute లోనే మొదలు పెడతాం కదా. ఓకే, సరే చేద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసి ఓకే, దెన్ విల్ సీ. డన్, లెట్స్ గో. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, ఎల్బోస్ డౌన్. ఓకే, మెజర్. ఇప్పుడు హిప్స్ పైకి ఉండకూడదు, దే షుడ్ బి సేమ్ లైన్ యాజ్ యువర్ షోల్డర్స్. లెట్స్ స్టార్ట్. షల్ ఐ కౌంట్? యా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 నేను డ్రాప్. 45. ఓకే, నేనే గెలిచానట్లయితే. సో ఫస్ట్ ఛాలెంజ్లో విన్నర్ మీరే. ఓకే, నేను 15 seconds ఉన్నాను, 40 seconds ఉన్నాను. ఓకే. దాని తర్వాత సో 1 minute నుంచి స్టార్ట్ చేద్దాం అన్నావు. అన్నీ 1 minute స్టార్ట్ చేస్తుంటే గెలిచేవాడిని. ఓకే, మందు పెట్టాం కాబట్టి ఏం పర్లేదు, విల్ ప్రాక్టీస్. సో సెకండ్ ఛాలెంజ్ చెప్తాను. ఏంటది? ఫస్ట్ది స్ట్రెంగ్త్ అంటే సెకండ్ది ఫ్లెక్సిబిలిటీ. సో నువ్వు ఎంత స్ట్రెచ్ అవ్వగలుగుతామో చూద్దాం. ఈజీ అను. ఈజీ. ఓకే, అలాగే అంటున్నారు. ఒక రబ్బర్ బ్యాండ్ ఇమాజిన్ చేసుకో. రబ్బర్ బ్యాండ్ లాగా నువ్వు ఎంత సాగగలిగితే ఓకే, యు ఆర్ ద విన్నర్. ఓకే, ఈజీ. ఆల్ రైట్. సో దట్స్ ద సెకండ్ ఛాలెంజ్. సో ఫీట్ వైడ్. ఓకే, సో నీ హ్యాండ్స్ ఇక్కడ హిప్స్ దగ్గర పెట్టచ్చు, ఆర్ యూ కెన్ టచ్ ఇట్ ఆన్ ద ఫ్లోర్. ఓకే, కాకపోతే ఎంత అవాయిడ్ చేస్తే అంత you're more flexible. Okay, let's start. Right. So inhale. Now as you exhale, go down. Come on. ఇంకొంచెం. ఎల్బోస్ ఆన్ ద ఫ్లోర్. ఇలా. ఓకే, ఎల్బోస్. ట్రై ఎల్బోస్. మేబీ బెండ్ యువర్ నీస్. ఓకే, ఓకే, విల్ ఇన్హేల్. కమ్ ఆన్. Okay, so
సో క్లియర్లీ ఈ ఛాలెంజ్ విన్నర్ కూడా ఆల్ రైట్, ఇట్స్ ఓకే. సో సెకండ్ ఛాలెంజ్ విన్నర్ కూడా మీరు. ఎస్, ఫ్లెక్సిబిలిటీలో కొంచెం కాదు చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి. ఓకే, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ అ గుడ్ అటెంప్ట్, నాట్ యాజ్ బ్యాడ్. చేతులు కింద టచ్ అయ్యాయి కాబట్టి ఇంకొంచెం వీ విల్ యూనో. అయితే రెండు ఛాలెంజెస్లో నీకు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామంటే నేను నీకు కొన్ని బిగినర్ యోగాసనాలు నేర్పిస్తాను. ఓకే, సో బిగినర్ అంటే అయ్యో బిగినర్ పోజెస్ అని అనుకోవద్దు. బిగినర్ పోజెస్ నేను కూడా ఇప్పటికీ బిగినర్ పోజెస్ చేస్తాను. సో ఈ పోజెస్ చేయడం వల్ల నీకు ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో చేసేద్దామా బిగినర్ పోజెస్? చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, సో ఫస్ట్ బిగినర్ ఆసన వచ్చేసి పద్మాసన, కానీ పద్మాసన కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ కావాలి. సో బద్ధకోణాసన చేద్దాం. సో బద్ధకోణాసనను ఫీట్ టుగెదర్. ఓకే, సో ఫస్ట్ లైక్ అ బటర్ఫ్లై, పైకి కిందకి. ఓకే, ఇక్కడ వీల్ ఇన్హేల్ ఎక్సేల్ నార్మల్గా. ఓకే, చెస్ట్ అప్, ఇప్పుడు పైకి కిందకి. ఓకే, వెరీ నైస్, గుడ్. ఇప్పుడు స్లోగా నీస్ డౌన్, ఎంతవరకు అయితే అంత. సో వీళ్ళు ఇన్హేల్, యాంకిల్స్ని పట్టుకో. గుడ్. ఇప్పుడు ఎగ్జేల్ చేస్తూ రౌండ్ చేయొద్దు బ్యాక్ని. ఓకే, చెస్ట్ అలానే స్ట్రైట్ పెట్టాలి. ఓకే, ఎక్స్టెండ్ ఫార్వర్డ్, ఎంతవరకు చెస్ట్ ముందరికి రాగలితే అంతవరకు. ఓకే, హెడ్ అప్, హెడ్ అప్. యా, వెరీ నైస్. సో వీల్ స్టే హియర్. ఇక్కడ ఒక 5 to 8 బ్రెత్స్ ఉండగలుగుతావా? ఓకే, 5 to 8 బ్రెత్స్. సో వీలవుతే యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ ఫార్వర్డ్. యా, extend your hands forward. Yeah, you can put it more. That's it. మీ ఇంట్లో మదర్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంకొంచెం ముందరికి యూ కెన్ టేక్ సపోర్ట్ అండ్ యూ కెన్ స్టే. ఓకే, సో అడ్వాన్స్డ్గా వెన్ యూ గో లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ యూ కెన్ టచ్ యువర్ హెడ్ టు ద టోస్ అనమాట. గుడ్. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ విల్ కమ్ అప్. వెరీ నైస్. సో ఇది బాగానే క్వైట్ ఫ్లెక్సిబుల్ దీనికి. సో ఐ థింక్ హ్యామ్స్ట్రింగ్స్ అనేది ఫ్లెక్సిబుల్ లేవు. సో అందుకని ఇందాక ఫార్వర్డ్ ఫోల్డ్ ఛాలెంజ్ చేయలేకపోయావు కాబట్టి విల్ వర్క్ ఆన్ దట్. ఓకే, సో స్లోగా ఎక్స్టెండ్ లెగ్స్ ఫార్వర్డ్. ఓకే, యా, ఇక్కడ సి లోవర్ బ్యాక్ అనేది నీకు ఇలా ఫోల్డ్ అయిపోతుంది. సో ట్రై టు సిట్ స్ట్రైట్. ఓకే, విల్ సిట్ స్ట్రైట్, ఇన్హేల్. ఓకే, ఎగ్జేల్ చేస్తూ హ్యాండ్స్ ఫార్వర్డ్. సో నాకు చేతులు అందిస్తే హౌ విల్ యూ? అంత రాదు, బట్ ట్రై. సో బేసిక్లీ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ ఇస్, ఇక్కడ చేతులు ముందరికి అందిస్తే మనకి బ్యాక్ అనేది ఫ్లాట్ అవుతుంది కాబట్టి సో వీ వాంట్ టు ఇమిటేట్ దట్ అనమాట. సో వీల్ ఎగ్జేల్, ఇమాజిన్ యు ఆర్ ట్రైంగ్ టు హోల్డ్. నువ్వు జరగద్దు, జరగకుండా. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. ఇంకా సో నీస్ పైకి వచ్చేస్తున్నాయి. ప్రెస్ యువర్ నీస్, ఫీట్ ఇలా ముందర కాకుండా టువర్డ్స్ యూ. ఓకే, ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. వెరీ నైస్, వెరీ నైస్. నౌ ఎక్కడ వరకు అందితే అక్కడ. యా, దట్స్ ఇట్. స్టే హియర్, హెడ్ డౌన్. సో యూ కెన్ హోల్డ్ యువర్ యాంకిల్స్. మెల్లిగా నీకు ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ యూ కెన్ హోల్డ్ యువర్ ఫీట్. యా, సో ఇక్కడ ఇలా రౌండ్ చేస్తూ ఇది పట్టుకోవడానికి ట్రై చేయొద్దు. ఓకే, ఇది ఆటోమేటిక్గా ఇట్ షుడ్ గో డౌన్ దెన్ రీచ్. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఓన్లీ హియర్, ఇక్కడ పెట్టు. దట్స్ ఇట్. ఓకే, సో ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఫార్వర్డ్. సో లెట్ మీ హెల్ప్ యూ, యూ స్టే దేర్. ఓకే, సో ఇక్కడ ఇన్హేల్. సో స్పైన్ ఉంది కదా, స్పైన్ని మనం లిఫ్ట్ చేయాలి ఇక్కడ. ఓకే, ఈ రౌండింగ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే మనకు ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ, హ్యామ్ స్ట్రింగ్స్ ఫ్లెక్సిబిలిటీ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ని స్ట్రెయిన్ చేయొద్దు. సో ఫ్రమ్ హియర్ నౌ ఎగ్జేల్, ప్రెస్ యువర్ లెగ్స్, ఫీట్ నీ ఫేస్ వైపు. గుడ్. ఇక్కడ నుంచి బెండ్ ఫార్వర్డ్ 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 ఫార్వర్డ్. డ్రాప్ యువర్ హెడ్ డౌన్. See, you're able to go forward now. That's it. Okay.
exhale, back to the center. Okay, good. Now so idi hamstrings baga tight ga unnai, hamstrings అనేవి మెల్లిగా flexibility పెరుగుతుంది. So we'll work on few other postures. Okay, all fours tabletop position. Okay, tabletop position. Tabletop position నుంచి ఫస్ట్ మనం మర్జర్యాసన బిటిలాసన చేద్దాం. సో ఆర్చ్ యువర్ స్పైన్, వెనకాల ఆర్చ్. సో హిప్స్ ఇలా డ్రాప్ చేయొద్దు, లిఫ్ట్ యువర్ హిప్స్ అప్. ఓకే, లెట్ మీ సీ. యా, సో నువ్వు హిప్స్ ఇలా ముందరికి డిప్ చేస్తున్నావు. సో కమ్ బ్యాక్, నువ్వు స్టమక్ డౌన్, యా అంతే. లుక్ అప్, గుడ్. నౌ ఎగ్జేల్, స్టమక్ టువర్డ్స్ యువర్ నేవల్, అంతే. కిందకి చూడు, కిందకి చూసి నువ్వు నేలని పుష్ చేస్తే వాట్ ఈస్ ది ఫీలింగ్? సో పుష్ 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 పుష్, ఎస్, సి ఆటోమేటిక్గా దర్ ఇస్ అ రౌండింగ్. బ్యాక్ స్ట్రెంత్ ఉందా, వస్తుందా? ఓకే, ఇంకా కెన్ యూ ఫీల్ దట్ బర్న్? యా, ఇక్కడ మసిల్స్ టైట్ అవుతున్నట్టు అనిపిస్తుందా? యా, సో దిస్ ఇస్ ఫర్ ఇందాక ప్లాంక్ చేసాం కదా. సో ప్లాంక్ చేసే ముందర ఇఫ్ యూ డూ దిస్ యువర్ షోల్డర్స్ విల్ గెట్ స్ట్రాంగర్ అనమాట. ఓకే, సో 5 breaths in that. All right, and మనం ఫస్ట్ చేసాం కదా, స్టమక్ డౌన్, చెస్ట్ అప్, పైకి చూడు, స్టమక్ డౌన్, చెస్ట్ అప్, దాట్స్ ఇట్. బ్రీత్. ఇక్కడ వస్తుందా నీకు స్ట్రెచింగ్ ఫీలింగ్? యా, వెరీ నైస్, గుడ్. ఎగ్జేల్, కమ్ బ్యాక్ టు ద సెంటర్. ఓకే, సో ఇంకొకటి, ఓకే, ఫర్ ఫ్లెక్సిబిలిటీ. సో స్టెప్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్ అనమాట. ఓకే, రైట్ లెగ్ ఫార్వర్డ్, నీ యాంకిల్ వచ్చేసి సేమ్ లైన్లో ఉండాలి. సో నీ అనేది ఇలా ముందరికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఈ లెగ్ని ఎంత వెనక్కి ఎక్స్టెండ్ చేయగలిగితే అంత వెనక్కి. సో యూ కెన్ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్, చేతులు కింద పెట్టచ్చు. యా, వెరీ నైస్. సో ఇప్పుడు స్లోలీ విల్ లిఫ్ట్ యువర్ నీ ఆఫ్ ద ఫ్లోర్. ఓకే, చెస్ట్ అప్, విల్ స్టే హియర్. సో ఇక్కడ నీకు స్ట్రెచ్ వస్తుందా? దర్ ఇస్ దట్ స్ట్రెచింగ్ ఫీలింగ్. యా, అండ్ ఇక్కడ కూడా. యా, సో దిస్ ఇస్ గుడ్ ఫర్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. ఇది చేసినప్పుడు కూడా ఆ ఫార్వర్డ్ ఫోల్డ్ అనేది యూ కెన్ ఈజీలీ డూ ఇట్. కాళ్ళు బాగా షేక్ కూడా అవుతున్నాయి కదా. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ స్ట్రెంగ్త్ యాజ్ వెల్. ఓకే, 3. సో ఈ నీ హీల్ ఇలా తిరిగింది స్ట్రైట్, దాట్స్ ఇట్. ఓకే, ఇక్కడ 5 breaths. ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, టేక్ యువర్ హ్యాండ్స్ అప్. That's it. 1, 2, 3, 4, 5. Exhale down. Good. Drop the knee down. Take the leg back. Very nice. ఇప్పుడు లెఫ్ట్ లెగ్. ఓకే, ఎప్పుడైనా సరే బాడీలో మనకి ఒక సైడ్ స్ట్రాంగ్ ఉంటుంది, ఒక సైడ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది. సో సీ విచ్ సైడ్ ఇస్ దట్, అండ్ మనం వీకర్ సైడ్ మీద వీ హ్యావ్ టు వర్క్. ఓకే, సో సేమ్, ఎక్స్టెండ్ ద లెగ్, లిఫ్ట్ యువర్ నీ ఆఫ్ ద ఫ్లోర్, దాట్స్ ఇట్. ఓకే, ఇక్కడ హిప్స్ పైకి కాకుండా హిప్స్ డౌన్. ఓకే, దాట్స్ ఇట్. సో కొంచెం నీ ఫార్వర్డ్, దాట్స్ ఇట్. ఫీలింగ్ ఇట్? ఇది ఈజీగా ఉందా ఈ లెగ్? ప్రీవియస్ లెగ్ ఈజీగా ఉందా? ఇంకా చేయొద్దు. Okay, so lift your hands up. Which was easy? This is easy. So this leg is more flexible. 3, 4, 5. Exhale down. Drop down. Vajrasana. Sit. Ponnaya. 4 ఆసనాలకే. యా, సో రోజు ఇవి చేస్తే దీస్ ఆర్ బిగినర్ పాస్చర్స్. చూడ్డానికి ఈజీగా ఉన్నా దే ఆర్ క్వైట్ టఫ్. సో ఇవి ఈ 4 చేస్తే ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో దీని తర్వాత మనం వీ కెన్ గో ఇన్ టు అడ్వాన్స్డ్. సో లాస్ట్ శవాసన, యువర్ ఫేవరెట్ ఆసన. సో శవాసన అనేది నేను ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద అదర్ వీడియో, బట్ శవాసన is not to sleep, it's to remain without any thoughts అనమాట. సో you are in your 10th, so lie down and simply
థింక్ అబౌట్ వాట్ ఎవర్ థాట్స్ ఆర్ కమింగ్. ఆ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని రియాక్ట్ అవ్వకపోవడమే శవాసన. ఓకే, సో యూ వాంట్ ట్రై? ఓకే, లై డౌన్. So lie down. So lie down and I will talk to you, listen to me and then just think about whatever I am saying anamata. So mottam velakila paduko. Palms on the floor. Kinda. Yeah, close your eyes. Okay. So take 10 deep breaths. Slow breathing. Focus first on your chest. Inhale longer, exhale longer. Good. Now slowly focus on your stomach. Try not to move. సో ఇప్పుడు వాట్ ఎవర్ థాట్స్ నీకు ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో జస్ట్ ట్రై టు అబ్జర్వ్ ఇట్ అండ్ ట్రై నాట్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. ఓన్లీ అబ్జర్వ్ యువర్ థాట్స్. ట్రై నాట్ టు మూవ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శవాసనలో చాలామంది అటు ఇటు కదులుతుంటారు, కొంచెం దురద వస్తుంది, కొంచెం uneasiness వస్తుంది. సో శవాసనలో when we try not to react, that is when shavasana works అన్నమాట. బ్రీదింగ్ ఇంకా వెరీ నైస్. Slowly move your hands. Yeah, move your toes. Good. Slowly open your eyes. Okay, that's it. మెల్లిగా వన్ సైడ్కి రోల్ అయ్యి పైకి రా, ఒక సైడ్కి రోల్ అయ్యి పైకి రా. బాగుందా శవాసన? నిద్ర వచ్చిందా? ఓకే, వాజ్ ఇట్ ఈజీ శవాసన? ఎందుకంటే మనం పడుకోలేదు కాబట్టి. ఓకే, ఆల్ రైట్. రిలాక్స్డ్గా ఉన్నా, బాగా రిలాక్సేషన్ వచ్చినట్టుంది. ఫస్ట్ డే చేయించలేదు, ఫీల్ అవుతున్నా. ఏది శవాసన? దాంట్లో కూడా మీరు పర్లేదు, నెక్స్ట్ టైం మనము 10 minutes చేద్దాం శవాసన. అది ఓకే. 10-15 minutes హోల్ ఎపిసోడే అదే చేద్దాం. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా బాగా. డెఫినెట్గా. ఓకే, సో ఛాలెంజెస్ కాకుండా బిగినర్ ఆసనాస్ ఎలా అనిపించాయి? బిగినర్ ఆసనాసే కొంచెం ఈజీగా ఉన్నాయి. సో ముందు చాలా టఫ్ ఉండే. సో బిగినర్ ఆసనాస్ చేసిన తర్వాత కొంచెం యూ ఫీల్ స్ట్రాంగర్, కొంచెం బెటర్, ఫ్లెక్సిబుల్. రైట్. సో నీ ఫ్యాన్స్ ఆర్ నీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు బిగినర్ ఆసనాస్ ఆర్ యోగా గురించి? సో నేను బిగినర్ ఆసనాస్ మీరు ఇంట్లో చేయొచ్చు, బికాజ్ అవి కొంచెం ఈజీయే. బట్ ఫస్ట్ మాత్రం మీ ఇష్టం, అవి కొంచెం టఫ్ ఉంటాయి. సో బిగినర్ ఆసనాస్ చేసి అవి చేయొచ్చు, అప్పుడు అవి కొంచెం ఈజీ అనిపిస్తుంది. మనము నెక్స్ట్ ఇంకా కొన్ని బిగినర్ ఆసనాలు చేసి దెన్ వీల్ గివ్ దెమ్ ఛాలెంజ్ అగైన్ అన్నమాట. ఆల్ రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద ఛానల్. నీ వల్ల నా ఎనర్జీ బాగా హై అయింది. ఎప్పుడు నేను ఇలా గంభీరంగా మాట్లాడతాను, సో నువ్వు మళ్ళీ రావాలి, మళ్ళీ ఛాలెంజ్ వస్తాను. ఒక 1-2 weeks ఏ షూట్ లేనప్పుడు నేను వస్తాను, ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. ఓకే, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యోగా విత్ రమ్య అండ్ హే చోటు ఆల్సో. థ్యాంక్ యూ.